నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ యొక్క నియమము, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము జీవితాన్ని క్రమపరిచి చురుకుదనం కలిగించే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవితం ప్రభావితమవుతుంది. పరిశుద్ధాత్మ పాపి హృదయంలో లోనికి వచ్చి అతనిని ఆమెను పాపం యొక్క బలం నుండి విడిపిస్తాడు. విశ్వాసులు పరిశుద్ధాత్మకు లోబడే కొలది ఆత్మ నియమం అమలులోనికి వస్తుంది. అప్పుడు వారు తమలో ఒక క్రొత్త నియమం పనిచేస్తున్నట్లు అది వారికి పాపాలపై జయం పొందే శక్తిని ప్రసాదిస్తున్నట్లుగా గ్రహిస్తారు. ఈ వచనంలోని పాప మరణముల నియమం మనిషిని వశపరుచుకునే పాపం యొక్క బలం. అది పాపానికి బందీగా చేసి అతనిని లేక ఆమెను దౌర్భాగ్యునిగా మారుస్తుంది. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షలోం.